3 నెలల పాలనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. పంచాయతీల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలతో గ్రామీణాభివృద్ధి గాడిలో పడింది. పంచాయతీలకు నిధులు భారీగా ఇస్తున్నారు. ప్రతి పంచాయతీ 1,00,000 వరద సాయం చేశారు. జాతీయ పండుగలకు ప్యాకేజీలు పెంచారు. మైనర్ పంచాయతీలకు 10,000 కానుక ఇచ్చారు. ఇక మేజర్ పంచాయతీలకు 25,000 కానుక ఇచ్చారు. వాటర్ సప్లై కార్మికుల జీతాల సమస్యను పరిష్కరించారు. ఎర్రచందన స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపారు. ప్రజలపై ఏనుగుల దాడుల నివారణకు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు. రైట్ సువర్ణ, రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చూసాం డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన వారంతా ఒక ప్రోటోకాల్ అనుభవించి తద్వారా అధికారాన్ని ప్రజలపై రుద్దటమా లేకపోతే అధికారులపై రుద్దటమా అనేటటువంటిది మనం చూసాం. అంతేకాకుండా ఒక గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ ఇటువంటి శాఖలను నిర్వర్తించడం అనేటటువంటిది పవన్కు పెద్ద సవాలుగానే అని ముందుగా అందరూ భావించారు. అయితే ఇప్పుడు జరిగినటువంటి మూడేళ్ల కాలంలో చూసినటువంటి పెనుమార్పులు చూస్తే కనుక ఇది నిజంగా విప్లవాత్మక మార్పులుగా దీన్ని తీర్చిదిద్దినటువంటి పవన్ కళ్యాణ్ వైఖరి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే తొలుత పంచాయతీరాజ్ శాఖను తీసుకుంటే కనుక గ్రామాల్లో నీటి ఎద్దడి, సాగునీటి సమస్యల నివారణకు ఒక ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించడం, అది కూడా ఈ 3 నెలల కాలంలో సాధారణంగా ఒక శాఖను అప్పగించినప్పుడు ఆ శాఖ సంబంధించినటువంటి అన్ని అంశాలను అవగాహన చేసుకునేందుకు కనీసం 6 నెలల సమయం కావాలి. మరి ఈ సమయ కాలాన్ని హనీమూన్ పీరియడ్గా కూడా ఒక ప్రతిపక్షాలకు కానీ కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీకి కానీ తొలి 6 నెలలు ఏదైతే పార్టీ ప్రభుత్వాలు మారిన తర్వాత అయినా ప్రభుత్వాలు మారకపోయినా కూడా తొలి 6 నెలల సమయాన్ని ఒక హనీమూన్ పీరియడ్గా దీన్ని భావిస్తారు. ఈ పాలనా కాలంలో విమర్శలు ఏదైతే ప్రతిపక్షాల నుంచి విమర్శలు కానీ ఏమీ కూడా ఉండవు. మరి అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఈ మూడు నెలల కాలంలోనే ఉన్నటువంటి శాఖలన్నింటినీ కూడా తట్టి లేపడం జరిగింది. మరి అంతేకాకుండా సమస్యల పరిష్కారం దిశగా కూడా అడుగులు వేయడం జరిగింది. ప్రధానంగా ఈ 3 నెలల సమయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రతి శాఖలో తన మార్క్ అనేటటువంటిది, పవన్ మార్క్ అనేది స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది. మరి ఇందులో మనం చూస్తే పంచాయతీరాజ్ శాఖలో చాలాళ్ళుగా కొనారెళ్తున్నటువంటి చాలా అంశాలను ఆయన తట్టిలేపడం జరిగింది. ఇప్పటికే చూసినటువంటి అంశాలు మనం చూస్తే పంచాయతీరాజ్ శాఖలో తాగునీటి విషయంలో ముందుగా చర్యలు చేపట్టాలనే అధికారులకు కూలంకషంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి దీనికి తోడు పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి చాలా మూలపడినటువంటి అంశాలు ఏదైతే తాగునీరు అయితేనేమి, ఇదే రూరల్ వాటర్ సప్లై కేంద్రాలన్నీ కూడా ఎక్కడికక్కడ దోచుకునేటటువంటి కార్యక్రమాలే చేపడుతున్నాయి. వాటర్ ట్యాంకులు అయితే కనుక రోడ్డు మీదకి రాకుండానే బిల్లులు సొమ్ము చేసుకునేటటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ 3 నెలల కాలంలో లక్ష్యం ఏదైతే శాఖలు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలకు అనుగుణంగా చర్యలు కొనసాగుతున్నాయి అనేటటువంటిది మనం ఈ 3 నెలల కాలంలోనే మనం చూస్తున్నాం. మరి ఇక పంచాయతీరాజ్ విషయానికి వస్తే పంచాయతీరాజ్లో పంచాయతీలకు మహర్దశ ఎలా అనేటటువంటి దానిపై పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించారు. మరి ఇందులో ప్రధానంగా ఇటీవల వచ్చినటువంటి వరదల్లో పంచాయతీలు ఏదైతే పట్టణాలకు నగరాలకు దూరంగా ఉన్నటువంటి పంచాయతీలకు ఏమంతా శ్రేయస్కరమైనటువంటి వెసులుబాట్లు ఉండవు. కాబట్టి తక్షణమే తన వరద సాయంగా ఏదైతే వరద ప్రాంతాల్లో చిక్కుకుపోయినటువంటి గ్రామాలను గుర్తించడం, మరి ఆయా గ్రామాల్లో దాదాపుగా 4 కోట్ల రూపాయలు అంటే 400 పంచాయతీలకు తన సొంత నిధులను జేబులోంచి తీసి ఇవ్వడం, మరి ఇవన్నీ కూడా ఒక్కొక్క పంచాయతీకి 1,00,000 రూపాయలు. గత 5 ఏళ్ల కాలంలో పంచాయతీకి 1,00,000 రూపాయలు నిధులు వచ్చిన పాపాన పోలేదు. అయినా కూడా ఇదే ప్రభుత్వం నుంచి సైతం వచ్చిన పాపాన పోలేదు. వచ్చినా కూడా అవి ఏదైతే ఇతర నిధులు వచ్చినా కూడా అవి దారి మళ్లించడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు వినూత్నంగా తొలిసారిగా 5 ఏళ్ల పాలనా కాలం తర్వాత తొలిసారిగా పంచాయతీలకు 1,00,000 రూపాయలు నేరుగా జమ అయినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తే నిజంగా ఇది ఒక వినూత్నమైన సంస్కరణగా మనం దీన్ని భావించాలి. మరి అంతేకాకుండా ఇక పంచాయతీల్లో ఉన్నటువంటి ఆలయాల్లో ప్రధానంగా అర్చకులకు వేతనాల పెంపు, 10,000 రూపాయలు వేతనం ఉన్నటువంటి వారికి 15,000 గతంలో 5,000 ఉన్నటువంటి పరిస్థితి నుంచి 10,000 అలాగే 5,000 అంటే 15,000 ఒకరికి. అంటే ఇంకా పెద్ద దేవాలయాలు అయితే కనుక 25,000 వరకు వెచ్చించేటటువంటి అవకాశం కేవలం పవన్ కళ్యాణ్ చొరవతో
ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రతిపాదనకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఏదైతే తన ప్రచారంలో భాగంగా ఒక అర్చకులకు తాను ఇచ్చినటువంటి హామీని తన సిఫారసుతో ఈ యొక్క వినూత్నమైనటువంటి కార్యక్రమం అన్ని ఆలయాల్లో నెరవేరేందుకు ఒక ప్రధానంగా ఒక ముందడుగు పడింది. మరి మరోవైపు చూస్తే పంచాయతీల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రధానంగా పంచాయతీల్లో మూవళ్ళ నెల జెండా ఏదైతే స్వాతంత్ర పండుగలు జరగాలి అంటే గనక, రిపబ్లిక్ డే వేడుకలు జరగాలంటే గనక ఏదైతే అధికారులు సొంత జేబుల్లో నుంచో లేకపోతే పంచాయతీ నిధుల్లో నుంచో మున్సిపాలిటీ నిధుల్లో నుంచో లేకపోతే కార్పొరేషన్ నిధుల్లో నుంచో తీసి పెట్టాల్సింది. ఆ పెట్టాల్సిన నిధులు కూడా 100, 200, 500 ఈ లోపు మాత్రమే పెట్టుకునేటువంటి పరిస్థితి. పంచాయతీల్లో మైనర్ పంచాయతీలకు గతంలో ఉన్నటువంటి 100 రూపాయలు, అలాగే మేజర్ పంచాయతీలకు 250 రూపాయలు మాత్రమే నిధులు ఉండేవి. మరి అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున 100 రూపాయలు తీసుకునేటువంటి పంచాయతీల్లో పండుగ వేడుకలకు 10,000 రూపాయలు, అలాగే మేజర్ పంచాయతీలకు 25,000 రూపాయలు, ఈ విధంగా 250 రూపాయలు కాస్త అంటే దాదాపుగా 100 రెట్లు భారీగా పెంచినటువంటి పరిస్థితి. మరి ఇది ఒక వినూత్నమైనటువంటి సంస్కరణ. ఇక పంచాయతీరాజ్ శాఖలో ఈ విధంగా ఉంటే, ఇక రూరల్ వాటర్ సప్లై ఏదైతే గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించేటటువంటి కార్మికులకు వేతనాలకు సంబంధించి సుదీర్ఘకాలంగా పోరాటాలు జరుగుతున్నాయి. మరి వీరిని పట్టించుకున్నటువంటి నాదుడు లేడు. సిఐటియు అయితేనేమి ఇతరత్ర సంస్థలు ఏదైతే కార్మికులకు బాసటగా నిలబడి పోరాడినా కూడా ఇప్పటి వరకు వారికి వేతనాలు అందినటువంటి పరిస్థితి లేదు. గత కొంతకాలంగా సుదీర్ఘంగా వేతనాలు లేకుండా పంటి బిగువుతో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ చొరవతో 30 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. ఆ కార్మికుల సమస్య సుదీర్ఘంగా ఉన్నటువంటి సమస్యను నెరవేర్చారు. ఇదంతా కూడా ఏదైతే 5 ఏళ్ల పాలనా కాలంలో చెప్తున్నటువంటి ఘనత కాదు. కేవలం 3 నెలలు అంటే 90 రోజుల పాలన పవన్ కళ్యాణ్ మార్క్ అనేటటువంటిది చెప్పే ఉద్దేశంతో ప్రైమ్ నైన్ న్యూస్ ఈ చొరవ తీసుకుంటోంది. మరి అంతేకాకుండా ఇక ఏనుగులు దాడులు ఏదైతే పంట పొలాలను అయితేనేమి గ్రామీణ ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఈ ఏనుగుల దాడులను తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని గ్రామాల్లో ప్రజలు ఊర్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా పంటలను ఏదైతే పంట భూములను బీళ్లుగా వదిలేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ఏనుగుల దాడులు నివారించడానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించారు. ఏనుగుల దాడులు రూపుమాపేందుకు పక్కనే ఉన్నటువంటి పొరుగు రాష్ట్రం కర్ణాటకలో సిద్ధరామయ్యను కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. సిద్ధరామయ్య ద్వారా కూడా కుంకి ఏనుగుల వెసులుబాటు అనేటటువంటిది ఏర్పాటు చేసి కుంకి ఏనుగులతో వీటినన్నింటినీ కూడా పారద్రోలాలనేటటువంటి వినూత్న ఆలోచన పవన్ కళ్యాణ్ ప్రజెంట్ చేశారు. మరి అంతేకాకుండా ఇక స్మగ్లింగ్ ఏదైతే ఫారెస్ట్ ఏదైతే అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక స్మగ్లింగ్ అలాగే అడవులను కాపాడుకోవడం, వన సంరక్షణ, వన మహోత్సవాలు ఎలా చేయాలి అనేటటువంటి దానిపై కూడా ఆయన కీలకంగా ఒక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే స్మగ్లింగ్ కూడా నివారణకు ఉభయ రాష్ట్రాల కార్యాచరణ చాలా ముఖ్యమని ఆ యాంగిల్లో కూడా పవన్ కళ్యాణ్ పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను కలవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ప్రత్యేక సంస్కరణలు ఏర్పాటు చేయాలి, ప్రత్యేక సంస్కరణలు అమలు చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్లో దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఒక సుదీర్ఘమైన ప్రణాళిక రూపొందించారు. ఇందుకు అనుగుణంగా రాబోయే పాలనా కాలం మొత్తం కూడా ఈ సంస్కరణలు అనుకున్నది లక్ష్యాలకు అనుగుణంగా ఏదైతే ఆశయాలు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. మరి ఈ కోణంలోనే పరిపాలనా విధానం కూడా కొనసాగుతుంది. ఈ మొత్తం కూడా 3 నెలల పాలనా కాలంలో పవన్ కళ్యాణ్ తన మార్కు పాలనా వైఖరితో అద్భుతాలు సృష్టించారనడానికి ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద